హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే ఆల్మోస్ట్ ఇది చూసిన విధంగానే ఉంటుంది. మళ్ళీ కొత్తగా ఏముంది అనుకుంటున్నారేమో. ఎందుకంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఒక మిత్రుడు అడిగారు, ఆల్ నంబర్స్ మాకు ఎలా పనిచేస్తుంది ఏంటనేది క్లియర్గా ఒకసారి చెప్పండి అని ఒక మెసేజ్ చేశారు. ఇంకా చాలామంది మిత్రులు కూడా రకరకాల మెసేజ్లు, రకరకాల సలహాలు, రకరకాల చీవాట్లు, రకరకాల మాటలు అనేటివి పెడుతున్నారు. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ యూనివర్స్ మీకు కూడా చాలా మంచి చేయాలి, సంతోషంగా ఉండాలి. మీరు కూడా ఎటువంటి రజోగుణంలోకి, రజోగుణము అంటే రాక్షసత్వము, ఈ రాక్షసత్వంలోకి వెళ్ళకుండా హ్యాపీ లైఫ్ని మీరు కూడా అనుభవించాలనేదే నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఎవరిని కూడా ఇట్లా గెలికి ఇచ్చేసుకోకండి. గెలికి వాసం చూస్తారనేది తెలుసు కదా. అలాంటిది చేసుకుంటే యూనివర్సు మీకే నష్టాన్ని కలిగిస్తుంది ఖచ్చితంగా. నిన్న ఒక మిత్రుడు చేశాడు, ఒక వ్యక్తి పేరు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నిన్నటి వీడియోలో మీరు చూసుకుంటే మీకే తెలుస్తుంది. నీ పాత ఛానల్స్ని ఆ వ్యక్తి మూసేపించాడని పెట్టారు. కానీ మీ దగ్గర అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం ఇవ్వండి దయచేసి. నా నంబర్ కూడా మీకు ఇచ్చాను నేను, 7981453266. ఈ నంబర్ని నేను ఇచ్చాను మీకు. మీరు ఏమాత్రం మీకు నా పైన కన్సర్న్ కానీ మంచి ఉద్దేశం కానీ ఉంటే ఇవ్వండి. అతన్ని ఎలా చేయాలో, ఏం చేయాలో, లీగల్గా ఎలా వెళ్ళాలో నేను చూసుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా అది శిక్ష ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించాల్సిందే. ఎందుకు అంటే మనం వేయకున్నా కూడా యూనివర్స్ గ్యారంటీగా వేస్తుంది. ఎందుకంటే ఆ పవర్ మనకు వచ్చేస్తుంది. నేను ఈ వ్యక్తి ఒక విధంగా మన తెలుగు భాషలో, అచ్చ తెలుగు భాషలో పెట్టాడు మెసేజ్. ఆ వ్యక్తి నీ ఛానల్ డిలీట్ చేయించాడు, నువ్వేం పీక్కుంటావో పీక్కో అని. నేను ఏం పీక్తానో, ఏం చేస్తానో తెలుసు, నాకు అన్ని రకాలుగా తెలుసు. టోటల్గా మనిషి ఒక జీరోలో ఉన్న వ్యక్తి ఒక హీరోగా ఎలా అవుతాడో అదంతా తెలుసు. కానీ ఒక పిచ్చుక ఆ వ్యక్తి అనుకుంటున్నాను నేను. ఆ పిచ్చుక మీద నేను బ్రహ్మాస్త్రం వేయదలుచుకోలేదు, కానీ కరెక్ట్ ప్రూఫ్ ఉంటే కనుక పిచ్చుక మీద కాదు కదా, దేని మీదైనా వేయాల్సిందే. ఆ పిచ్చుకకి మనము ఎలాగో, మనం ఏంటో తెలియాలి కదా. అందుకని ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం గ్యారంటీ పడుతుంది. నేను అనుకోవట్లేదు, నా థాట్ కాదు. నేను ఏ మనిషికైనా, నా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, మీరు కావాలంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకోండి. చంద్రమౌళి యాదవ్ సార్ ఎలాంటి వాడో, అది నా ఎంప్లాయీస్ అందరు కూడా ఎక్కడ ఒకసారి నా దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వ్యక్తి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలని ట్రై చేయరు. ఎందుకంటే ఒక ప్రాణం ఇస్తా నేను ఆ మనిషికి, ఆ లైఫ్ ఎదగడానికి ఆ వ్యక్తికి. అలాంటి ప్రాణం ఇచ్చైనా నేను, ఎంత జీరోలో ఉన్న వ్యక్తి, ఒక పని మనిషి నా దగ్గర టేబుల్స్ చూసుకునే వ్యక్తితో కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. ఒక నా నా కుటుంబం అనే లాగా నేను చూసుకుంటాను. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, సెటైర్లు వేసే వాళ్ళకి తెలియదు. ఖచ్చితంగా మనందరి లైఫ్లో కూడా చాలా బాగా జరగాలి. అందరూ, మీరు కూడా మీ ఎంప్లాయీ పట్ల చాలా మంచి కన్సర్న్తో ఉండండి. వాళ్ళు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయో మీరే చూసుకోండి. అలాగే ఒక మంచి లైఫ్ కావాలి మనకి అంటే మన మొబైల్ నంబర్ చాలా 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 మంచిదై ఉండాలి, సూపర్ అయి ఉండాలి.
సక్సెస్ ఎలా ఉండాలి, ఎక్సలెంట్ అయి ఉండాలి. ఈ ఎక్సలెన్స్ విషయానికి వస్తే కొన్ని యాప్స్లో ఇంకా నేను డమ్మీ యాప్ అని ఎప్పుడో చెప్పాను దాన్ని పట్టుకొని వేలాడుతూ ఏదేదో చేస్తున్నారు. కానీ దాన్ని పట్టుకొని వేలాడకండి. మనకు ఒక మంచి లైఫ్ అనేది కొన్ని స్థానాబలాలు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ 1 కానీ 10th ప్లేస్ ఇది. 1తో మొదలై 1తో ఎండ్ అవుతుంది. మన న్యూమరాలజీ పరిభాషలో తీసుకుంటే ఓకే, ఇది దయచేసి ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఈ వీడియో నేను చేశాను ఆల్రెడీ. ఇది సరికొత్తగా మీకు ఒక మన మొబైల్ నంబర్లో నవగ్రహాలు నవరసాలు పండిన మన మొబైల్ నంబరు ఎలా ఉంటే బాగుంటుంది, మన లైఫ్ని ఇలాగే హీల్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి తెలిసినప్పుడే మనకి హ్యాపీ లైఫ్ అనేది మనకు వస్తుంది. అలాగే ఇది చెప్పుకొనబోయే ముందు మన లైఫ్కి కొన్ని కావాలి. ఏంటవి? ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి మంచి నేమ్ ఉండాలి, మంచి బిజినెస్ నేమ్ ఉండాలి. అంటే ఇవన్నీ కూడా నేము, బిజినెస్ నేము ఒక వైబ్రేటింగ్లో ఉంటే ప్రతి ఒక్క మనిషిని కూడా రక్త మాంసాలతోనే పుడుతున్నాం. నీకో రక్తం లేదు, నాకో రక్తం ఏం లేదు. ఈ యూనివర్స్లో మనకు యూనివర్స్ ఒక భూమి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆదిలో ఉన్న ఒక జన్మ ఒకరి లైఫ్ నుంచే వచ్చింది. మనందరం కూడా ఒకనొక తీసుకుంటే అందరు మెంటాలిటీస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చేమో, కానీ అందరూ సేమ్ రక్త మాంసాలతో ఉన్నాం. అందుకనే ఒక పేరు వాళ్ళని డిసైడ్ చేస్తుంది, ఆ వ్యక్తి గుణగణాలని మారుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ గ్రహాల్ని మనల్ని పాలించడానికి మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మినిస్ట్రీస్ అనేది ఎలా మినిస్టర్స్ కానీ, ముఖ్యమంత్రులు కానీ, రాజులు కానీ ఎలా అయితే పరిపాలిస్తున్నారో ఇట్లా మనల్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి ఒక గ్రహ కూటమి అనేది వచ్చింది. ఆ గ్రహ కూటమి ద్వారానే మన లైఫ్ అనేది డిసైడ్ అయ్యింది. మన లైఫ్ అనేది దాని మీద ఆధారపడి ఉంది. ఇది ఖచ్చితంగా గమనించండి. ఏదో చంద్రమౌళి యాదవ్ చెప్తున్నాడు ఉపన్యాసం, ఈ ఉపన్యాసం విని నాతోనే ఉండాలని ఏమీ లేదు. ఎవరైతే మంచి న్యూమరాలజిస్ట్ ఉన్నాడో, ఎవరైతే మంచి ఆస్ట్రాలజిస్ట్ ఉన్నాడో, మన లైఫ్ని చక్కదిద్దుకోండి, మీ లైఫ్ని చక్కదిద్దుకోండి. నా లైఫ్ నేను ఎట్లాగో 0లో ఉన్న నేను ఖచ్చితంగా చక్కదిద్దుకున్నాను. చాలా మంచి సూపర్గా నా బిజినెస్లు హ్యాపీగా జాలీగా నడుస్తున్నాయి. ఎటువంటి నరదిష్టి లేకుండా, ఎటువంటి ఎవరు ఏమి చేసినా ఏమి కాకుండా. ఇది క్లియర్గా. ఎందుకంటే నా లైఫ్ను చక్కదిద్దుకున్నప్పుడే మీకు చేయగలుగుతా కాబట్టి, నా బిజినెస్లన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి కాబట్టి ఇది అనుభవంతో చెప్పేది. అనుభవం లేకుండా ఏదో పాఠం నేర్చుకొని పోయి ఆ పాఠాలు నేర్చుకున్నట్టు ఉండదు. అనుభవం అనేది ఒక బిజినెస్ని ఎంతవరకు సక్సెస్ చేసాం, మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాం. సక్సెస్ మీన్స్ డబ్బు. ఎప్పుడైతే మనం లైఫ్లో సక్సెస్ అవుతుంటామో డబ్బు ఆటోమేటిక్గా మన వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒకప్పుడు నేను డబ్బు వెంట పరిగెత్తాను, ఇప్పుడు పని వెంట పరిగెత్తున్నాను, బిజినెస్ వెంట పరిగెత్తున్నారు. ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. అది మనం చేసేది ఏమీ కాదు. ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నేము, బిజినెస్ నేము, నెక్స్ట్ మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేట్ మనకి చాలా మంచిదై ఉండాలి. అది కూడా చాలా అవసరం. ఒక పొలిటికల్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్కి కావచ్చు, చాలా అవసరం. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, అతనికి కూడా అవసరమే. కానీ ఆ ఎంప్లాయీ వచ్చే జీతం పైన ఆధారపడుతూ వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటుంటారు. నేను చాలా మంది చూశాను, మ్యారేజ్ డేట్ కరెక్ట్గా లేకున్నా వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొన్ని స్ట్రెస్ల వలన, కొంచెం ఇబ్బందుల వలన వాళ్ళ లైఫ్ని, అలాగే ఫ్యామిలీ లైఫ్ని
లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కాంప్రమైజ్ అవుతూ వస్తూ ఉంటారు. చూశాను సార్, మరి మీరు ఇలా ఉండాల్సింది కదా అంటే, అవును సార్ ఉండాల్సింది, కానీ అది మా స్ట్రగుల్స్ వలన, మా ఇబ్బందుల వలన మేము ఎటువంటి ఇది కాలేకపోతున్నాం. కొంతమంది ఉంటారు ఇండివిజువల్ లైఫ్, ఇండివిజువల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ తో వాళ్ళు ఎక్కువ డైవర్స్లు అయ్యుండొచ్చు, లేకపోతే త్వరగా వాళ్ళ ఇంటెన్షన్ వలన డైవర్స్లు, విడిపోవడం, దూరంగా ఉండటం, ఇవన్నీ కొన్ని మ్యారేజ్ లైఫ్లలో జరుగుతాయి. అందుకనే మ్యారేజ్ డేట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మనం బిజినెస్ చేసినా, జాబ్ చేసినా, ఇంకొకటి చేసినా, ఏది చేసినా కూడా అది సక్సెస్ఫుల్ లైఫ్ ని మనకు ఇస్తుంది. వెహికల్ నంబర్ అండి, మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ వెహికల్ నంబర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. మనం చూస్తుంటాం చాలా వరకు వెహికల్స్ మీద మనం వెళ్తుంటే ఆ వెహికల్ నంబర్స్ ని చూస్తూ ఉంటాం. ఈ నంబర్ పలానా నంబర్ అని. ఆ నంబర్ వలన మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతము 3478 ఉంటే చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఇవి తమో రజో గుణం కలిగిన స్పీడ్గా వెహికల్స్ నడిపే ఒక ప్రాబ్లమాటిక్ చేసే నంబర్స్ వెహికల్ నంబర్లో ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ నంబర్ ఉన్న వాళ్ళు ఏదో తీసేయమని కాదు, కొత్తగా తీసుకునే వాళ్ళు కనీసం మంచి నంబర్ తీసుకోండి. అలాగే ఈ 3478 ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, కొంచెం స్లోగా వెళ్ళండి, ఏమీ కాదు. అట్లాగని మనకు బ్రహ్మాస్త్రం దొరికినట్టు స్పీడ్గా వెళ్ళకండి దయచేసి, ఏదో అయితే. కానీ ఇక్కడ ఈ నంబర్స్ ఉన్నప్పుడు మనకేంటంటే పనులు స్లోగా జరుగుతాయి, త్వరితగతిన పూర్తిగా. ఒకసారి వెళ్ళాల్సిన పనికి చాలా సార్లు వెళ్ళాల్సి వస్తుంది. అది ఎట్టకేలకి ఏదో ఒక మీ అదృష్టంతోనో, ఆ రోజు వెళ్ళిన డేట్ మంచితోనో చూసి అది మంచి జరగవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా వాస్తవంగా ఉంది. మనం ఒక్క అటెంప్ట్లోనే మన వర్క్ కంప్లీట్ చేసుకునేలాగా మన వెహికల్ నంబర్ మనకు సహకరిస్తుంది. ఇది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే నా వెహికల్ నంబర్తో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ లైఫ్నే కానీ ఎప్పుడు అనేది కొద్దిగా ఏదో ఒక రోజు అటు ఇటు అయింది, కానీ ఫస్ట్ అటెంప్ట్ లేదా సెకండ్ అటెంప్ట్లో ఆ మీటింగ్ ఏదైతే ఉందో, ఆ మనీ ఏదైతే ఉందో క్లోజ్ అయిపోతుంది. ఇది చాలా వాస్తవం. సిగ్నేచర్ మంచిది చూసుకోండి, అలాగే మెయిల్ ఐడి కూడా మంచిది పెట్టుకోండి. ఇవన్నీ కూడా మన లైఫ్కి చాలా 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 అవసరం, ఇవి చూసుకోండి. అలాగే మనకిప్పుడు మన లైఫ్కి 1 2 3 4 5 6 7 8 9లు ఎలా పనిచేస్తున్నాయి తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకోండి దయచేసి. సార్ ఏంటి సార్ ఇంతసేపు ఊరిస్తున్నారు ఏంటి సార్, మ్యాటర్కి రండి సార్ అని చాలా చెప్తుంటారు. సోది చెప్పకండి, మ్యాటర్కి రండి దయచేసి. అంటే మ్యాటర్కు కొన్ని ఎగ్జాంపుల్స్ సృష్టిస్తేనే ఆ మ్యాటర్ తెలుసు. మీకు ఏమన్నా తెలిసి వచ్చేమో అవన్నీ, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే తప్ప ఎవరికి అర్థం కావట్లేదు. చాలాసార్లు నేను చేసి చూశాను. డైరెక్ట్ మ్యాటర్ చెప్తే ఏంటి సార్ ఏది ఊకే ఏదో పాఠం చెప్పినట్టు చెప్తా ఉన్నారు, అనుభవం లేదా మీకు అని మాట్లాడారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్తో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా పవర్ఫుల్గా మనకు ఒక మొబైల్ నంబర్ కావచ్చు, మన లైఫ్కు మన పేరు కావచ్చు పనిచేస్తుంది. మన బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా, ఇక్కడ నేను మర్చిపోయాను సారీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మన లైఫ్కి చాలా 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 అవసరం. డబ్బు అందులో మిగలాలన్నా, అందులో ట్రాన్సాక్షన్ కరెక్ట్గా జరగాలన్నా బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చాలా చాలా అవసరం. ఈ బ్యాంక్ అకౌంట్ నంబర్లో 078 ఉండకూడదు, జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కింద స్క్రోల్ అయిన నంబర్ గురించి మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి. 9581725346. ఈ ప్లేసెస్ విధానంలో ఈ నంబర్ని నేను తీసుకోవడం జరిగింది. ఈ నంబర్తో నాకు ఒక 3 బిజినెస్లు రన్ అవుతున్నాయి. ఇది ఒక బిజినెస్ నంబర్. 5 అంటే బిజినెస్ నంబరు. ఈ నంబర్ యొక్క టోటలు 50, ఇది
నా డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన నా పేరు పైన ఉన్న ఒక నంబరు 1 వాళ్ళకి 5 టోటల్ మంచి లక్కీ నంబరు. నాకు ఒక మిత్రుడు నిన్న ఒక మెసేజ్ చేశాడు, మీరు 6 నంబరు ఎలా వాడుతున్నారు అనేది నాకు మెసేజ్ చేశాడు. నేను బిజినెస్కి నంబర్ పెట్టాను, మనీ కోసం నేను వాడే నంబర్ వాడుతున్నాను. ఇక్కడ నాకు నెగటివ్ అయినా కూడా నేను 51 నంబర్ వాడుతున్నాను. ఎందుకంటే దీంట్లో మనం నెగటివ్ నంబర్ తీసుకుంటే కూడా పని చేస్తుందా లేదా అని ఛాలెంజింగ్గా తీసుకున్నాను నేను. ఇక్కడ బిజినెస్ అవుతుంది. నేనైతే డైరెక్ట్గా ఎవరితో మాట్లాడను. మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ఆఫీస్ నుంచే మాట్లాడాలంటే ఇక్కడ బిజినెస్ నంబర్ మీతో కనెక్ట్ చేయడానికి, ఒక కమ్యూనికేషన్ వేలో వెళ్ళడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. ఆ నంబర్ ఓన్లీ మనీకి మాత్రమే ఉపయోగపడుతుంది. నేను అందుకే వాడట్లేదు. ఇంకొక నంబర్ నాది ఉంటుంది, సేమ్ 1746, ఇది నా పర్సనల్ నంబరు. ఇది కూడా 50 టోటలే. నేను ఎక్కువ దాన్ని వాడతాను. ఇక్కడ ఎవరికి ఏ నంబర్ సూట్ అవుతుందో ఆ నంబర్ నేను ఇస్తున్నాను. నేను నెగటివ్ నంబర్ ఎందుకు పెట్టుకున్నాను అంటే నాకు ఎలా పనిచేస్తుంది, ఆ నంబరు నెగటివ్ అనేది ఎలా ఉంది నేను ఛాలెంజింగ్గా తీసుకొని నేను చేశాను. కానీ ఇక్కడ ఎవరికో మీరు నెగటివ్ నంబర్స్ తీసుకొని అందరికీ నెగటివ్ నంబర్స్ ఇస్తున్నారు కాదు, ఎవరికైనా వాళ్ళ లక్కీ నంబర్కు సంబంధించిందే నేను ఇస్తున్నాను ఖచ్చితంగా. ఇందులో ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నీ ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేషన్తోనే జరుగుతుంది 100%. రైట్. నెక్స్ట్ మనకు ఈ స్థాన బలాల కోసము, ఈ గ్రహ శక్తి కోసము ఈ నవరసాలు మన నంబర్లో ఉంటే ఎలా పనిచేస్తుంది అన్నది మనం చూసుకొని ముందుకెళ్దాం. ఇంకొకటి, నవరసాలు లేని నంబర్ కూడా ఈ 14569 ఖచ్చితంగా ఉండి ఇంకొక ఎక్స్ నంబర్ ఉంటే బాగుంటుంది. ఇది తెలుసుకోండి. ఎందుకు అంటే అలాగే 13569 10 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి, ఇది ఖచ్చితంగా నేను చూసి మీకు సెలెక్ట్ చేస్తాను. మీరు మన ఏజెంట్స్ దగ్గర, నా దగ్గర తీసుకున్నా, లేదా మీరు మీకై మీరే స్టోర్కి వెళ్ళి, అది ఎయిర్టెల్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, వోడాఫోన్ విఐ కావచ్చు, ఏదైనా సరే వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకుంటే కూడా నేను మీకు ఆ నంబర్ గురించి చెప్తాను. ఈ నంబర్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను క్లియర్గా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేసి మీకు చెప్తాను నేను. అది క్లియర్గా చూసుకోండి. అయితే ఈ 1వ స్థానంలో, ఇక్కడ 1వ స్థానం ఎవరిదయ్యా అంటే సూర్యుడిది. సూర్యుడు ఎలా ఉండాలి, నంబర్ 1 పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు. నంబర్ 1 పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు. ఇక్కడ 9 అనేది ఇక్కడ చాలా బాగుంది, సూపర్. ఇక్కడ సెకండ్ ప్లేస్ అండి, చంద్రుడికి సంబంధించిన ప్లేస్. ఇక్కడ చంద్రుడికి సంబంధించిన ప్లేస్లో 4-7 రావద్దు అని చెప్తున్నాం. ఇక్కడ 4-7 ఎందుకు రావద్దు, ఇక్కడ రాహుకేతువులు రజోగుణం కలిగిన వాళ్ళు. రజోగుణం అంటే రాక్షసత్వంగా ప్రవర్తించేవారు. ఇక్కడ చంద్రుడేమో చల్లని మనస్తత్వం ఉంటాడు. చల్లగా ఏది కూడా అతను ఎవరికి హాని తలపెట్టకుండా ఒక అమ్మలాంటి మనస్తత్వంతో ఉన్న వ్యక్తితో ఈ రజోగుణం కలిగిన వారు ఉంటే అలాంటి ప్రాబ్లంని ఇస్తారు, అలాంటి శక్తిని ఇస్తారు, ఒక రాక్షసత్వంగా మారే గుణాన్ని ఇస్తారు, ఒక గొడవలు పెట్టుకునే మనస్తత్వాన్ని ఇస్తారు. ఈ 2 నంబర్లలో ఏది ఉన్నా కూడా ఇది మంచిది కాదు అనేది మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇక్కడ నాన్న, అమ్మ పూర్తయింది కదా. నెక్స్ట్ గురువు దగ్గరికి వద్దాం. గురువు ఏం చేస్తాడు, 8 తీసుకున్నాం. ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ నంబర్లో కూడా. అంటే మనకు వచ్చే నంబర్లలో మనము దీన్ని చూసి
ఎంచుకున్నాం ఈ నంబర్ని. ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ గురువు అమ్మ నాన్న తర్వాత గురువు, గురువులో కూడా ఇలాంటి ఉంటే గనక గురువు ఒక నెగటివ్ తత్వాన్ని ఇస్తాడు. ఎక్కడ కూడా 0 నంబర్ రావద్దండి మొబైల్ నంబర్లో. ఈ గ్రహ శక్తి అంటే గురువు యొక్క తత్వము మనం 0 చేసుకున్న వాళ్ళం అయిపోతాం. గురువు తత్వాన్ని 0 చేసుకుంటే ఏమవుతుంది? ప్రాబ్లం అనేది జరిగిపోతుంది. గురువు లేకపోతే మనకి ఎటువంటి అంటే ఇక్కడ గురువు 0 అవుతాడు. ఇక్కడ గురువు ప్లస్ శని కలిశారు. ఇక్కడ మంచి జడ్జ్మెంట్ ఇస్తాడు. మంచి ప్రాబ్లం లేకుండా అవతల వ్యక్తికి కూడా మంచి కమ్యూనికేటెడ్గా వ్యవహరించేలాగా చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక్కొక్క స్థాన బలానికి ఒక్కొక్క లాగా ఉంటుంది. కానీ ఇక్కడ 0లతోనే ప్రాబ్లం. ప్రతి 10 నంబర్స్ వరకు మీరు తీసుకోకపోతే గనక 0లు ఉంటే గనక ఆ స్థానం 0 అయిపోతుంది. మీలో ఆ లోపం అనేది క్రియేట్ అవుతుంది. మరి మొబైల్ నంబర్తో మాకేంటి సంబంధం అండి? అది మొబైల్లో ఉంటుంది కదా ఈ నంబర్తో. అంటే మీ నంబర్ అని ప్రతి ఒక్కరు వ్యక్తికి కొంతమంది విజిటింగ్ కార్డ్స్ వేసుకొని ఇస్తాము. కొంతమందికి ఈ నెంబర్ 9849000000 అని చెప్పేస్తావు. మీ నంబర్ అని అడుగుతున్నాడు అతను. నా నంబర్ ఇది అని చెప్తున్నాం. ఇది మా ఆఫీస్ నంబర్ అని నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే పలుకుతున్నామో ఆ పలుకులలో అది ఉంది. గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇక్కడ 4 మనకు ఏవి కావాలన్నా ఇక్కడ జాతకంలో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రాలజీలో మా గురువు, నేను ఆస్ట్రాలజీ కూడా కొంచెం నేర్చుకుంటున్నాను. అయితే ఆస్ట్రాలజీలో మా గురువు గారు చెప్తుంటారు, ఇక్కడ కొన్ని సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్స్లో మినిమం 40+ తర్వాత 40 కన్నా ముందు కేతు ఎంటర్ అయ్యాడు అనుకోండి, ఎటువంటి స్వర్గ సుఖాలు కానీ ఏమన్నా అనుభవించుకుంటూ ఇట్లా వెళ్ళాలని చెప్తుంటారు. 40 తర్వాత ఒక టైప్ ఆపు క్రియేట్ అవుతుంది అని చెప్తుంటారు. అక్కడే ఈ 4 అనేది రాహువు. ఈ రాహు యొక్క గుణాన్ని మనం ఎలా తీసుకోవాలి? మంచితనంగా తీసుకోవాలి. ఆ మంచితనంగా తీసుకున్నప్పుడు ఆ గుణము ఇక్కడ ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. ఇక్కడ 1 నుంచి 9 వరకు ప్రాబ్లం లేదు. కానీ ఏ నంబర్ మీకుంటే పని చేస్తుంది? నా దగ్గర కొన్ని 100 నంబర్లు వస్తాయి. ఆ 100 నంబర్లు కూడా లక్కీ నంబర్స్ ఉంటాయి అందరికీ. కానీ ఇక్కడ ఒక్కొక్క నంబర్ ప్రభావం ఒక్కొక్క లాగా ఉంటుంది. అది మీకు ఎలా కావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా సక్సెస్ ఉండాలనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎవరెన్ని తప్పులు వెతుక్కున్నా, మీరు ఏమి అనుకున్నా నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేనేదో మీకు అవగాహన ఇస్తున్నాను. ఒక అవగాహన తీసుకొని నంబర్ తీసుకుంటారా, మార్చుకుంటారా, మార్చుకోకపోరా మీ ఇష్టం. ఇక్కడ 4 అనే వ్యక్తి ప్రతి పనిని సక్సెస్ చేసుకుంటాడు. ప్రతి పనిని రాహు గుణం. ఇక్కడ రాహు 0 అయిపోయినాడంటే మనకి ఆ 0 ఇంకంతే. మీరు ఏ పనిని సక్సెస్ చేయించుకోలేరు. పోస్ట్ పోన్ మెంటాలిటీ. ఎవరన్నా మీ అమ్మనో నాన్ననో మీ భార్యనో వచ్చి గట్టిగా నిన్ను అంటే తప్ప నువ్వు ముందుకు పుష్ కాలేవు. అంటే ఎవరో వచ్చి కీ ఇవ్వాలి, ఆ కీ ఆ ప్రాబ్లం చేస్తుంది. అందుకనే అది లేకుండా మీకు మీరు బాగుండాలి అన్నప్పుడు, మీకు మీరు అన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ నంబర్తో చాలా అవసరం. అలాగే 5th ప్లేస్ అనేది ఒకటి మనకు కమ్యూనికేషన్ వ్యవస్థను ఇస్తుంది. ఆ స్థానము బుధుని స్థానం. బుధుడి స్థానంలో ఒక 0 వచ్చింది అనుకోండి, బుధుడు 0 అయిపోతాడు. నువ్వు బిజినెస్ చేయలేవు, ఎవరితో కమ్యూనికేటెడ్గా ఉండలేవు, ఏ బిజినెస్ నువ్వు చేత కాదు. ఎందుకు? ఎట్లా కొంతమందికి ఉంటుంది, 8 నాకు 0 ఉన్నా కూడా నాకు బాగా అవుతుందని కొంతమంది అంటారు. నాకు 8 ఉన్నా కూడా ఎటువంటి గొడవలు అయితే లేవు అంటాడు. కానీ ఇక్కడ చెప్తాను మీకు, ఇక్కడ 0 ఉంటే నువ్వు ఎటువంటి ఎవరితో కూడా కమ్యూనికేట్ కాలేవు. మరి నేను అవుతున్నా కదా అని నీకు ఉండొచ్చు. 0 ఉన్న వ్యక్తికి ఆ విధానం రావచ్చు. కానీ ఇక్కడ చెప్తాను, మీ బాస్ ఉండొచ్చు పైన, లేకుంటే మీ భార్య ఉండొచ్చు, మీ అమ్మ నాన్న ఉండొచ్చు, మీ అమ్మ ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అరే ఇలా చేసుకోపో అనేది ప్రతి వ్యక్తి మిమ్మల్ని గైడ్ చేసి పంపిస్తాడు. అప్పుడు మాత్రమే నువ్వు చేయగలుగుతావు. నీకు రావాలి అన్నప్పుడు 0 ఉండొద్దు, 8 ఉండొద్దు. ఎవరితో గొడవ నీతో వద్దు అన్నప్పుడు 8 లేకుండా ఉండాలి. ఇది మీకు అర్థమైతేనే
నాకు కాల్ చేయండి. కింద నంబర్ స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయండి. నా నంబర్కి కాల్ చేస్తే నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వను. ఎందుకు అంటే అది నేను నెగిటివ్ నంబర్ అని నిన్న చెప్పాడు, కానీ అందుకే నేను రెస్పాండ్ అవ్వను. ఓన్లీ మనీ కోసం వాడుతున్న నంబర్ అది. మీతో కమ్యూనికేటెడ్ నా నుంచి మీకు మనీ వచ్చేలాగా మీతో మాట్లాడడానికి వచ్చే నంబర్ అది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6th ప్లేస్ అండి. 6th ప్లేస్ అనేది ఆర్థిక శాఖ మంత్రి, ఎకనామిక్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్ అని అన్ని ప్రతి విధాలుగా అంటాం. కానీ ఇక్కడ 0 వచ్చిందా, ఇక్కడ 8 వచ్చిందా? ఈ ఎకనామిక్ మినిస్టరు ఏం చేస్తాడు? ఆయన డబ్బు అనేది సృష్టిస్తాడు. డబ్బు అనేది ఆయన ద్వారా వస్తుంది. ఆయన లెక్కలు కడతాడు, కంట్రోలింగ్ పవర్ని ఇస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఇక్కడ ఏ నంబర్ ఉన్నా, ఒకవేళ 0 ఉంది అనుకోండి, ఈ 0 నీ లైఫ్లో డబ్బుని 0 చేస్తుంది. నేను ఇందాకనే చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. మీ వేరే వాళ్ళ ద్వారా మీరు డబ్బు సంపాదించుకునే గుణం వస్తుంది. ఇక్కడ 0 ఉంటే మీ స్వతహాగా మీరు ఆలోచన తక్కువ అయిపోతుంది. మీ బాసో ఎవడో రే పోరా చేయిపోరా అంటే ఆ డబ్బుకి నువ్వు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి నువ్వు వెళ్తావు. కానీ నీ సొంతంగా నీ జీరోస్ వలన మొత్తాన్ని కోల్పోయి అప్పుల పాలవుతావు, ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇది లేదు. నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని చూశాను. ఇక్కడ నా లైఫ్లోనే, మా ఆఫీస్లోనే ఇప్పుడు కూడా పనిచేస్తుంటారు. ఇది 48 49 ఉంటుంది. అన్ని 0లే. ఏ గ్రహం కూడా సరిగ్గా పనిచేయదు అతనికి. మొత్తం అప్పుల పాలైపోయి, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఇప్పుడిప్పుడే కొంచెం నంబర్ మారిన తర్వాత కొంచెంగా అతని లైఫ్ను సరిదిద్దుకుంటా ఉన్నాడు. 8 ఉంటేనేమో 6th ప్లేస్లో శని ప్రభావం. అంటే శని ఏం చేస్తాడు? ఆయన జడ్జిమెంట్ని మాత్రమే ఇస్తాడు, డబ్బుని ఇవ్వడు. ఆయన చేసే పని ఏంటి? జడ్జిమెంట్ పని. ఏ పనైనా కూడా న్యాయంగా పోవాలంటాడు. అప్పుడు ఇక్కడ 8 ఉన్నప్పుడు నీకు మనీ అనేది స్లో వస్తుంది. మనీ ఉన్న మనీని జోబులోంచి బయటికి నెట్టేసుకుంటావు. ఇది ఖచ్చితంగా వాస్తవం. అందుకనే ఈ 8 లేకుండా ఈ 0 కానీ ఉన్నప్పుడు డబ్బు అనేది మీకు చాలా ప్రాబ్లమాటిక్ చేస్తుంది. అందుకనే ఏది తీసుకోవాలో, ఎలాంటి నంబర్ ఉండాలో, ఇప్పుడు ప్రతిదీ మొబైల్ నెంబర్తోనే ఎందుకు గొలుస్తున్నారు అనేది ఇంకా డౌట్ రావచ్చు. ఈ మొబైల్ నెంబర్తోనే మనకు బ్యాంకుల్లో లింకులు ఉన్నాయి. మనకు ఎవరికైనా కాల్ చేసినా కూడా ప్రతిదీ ఫోన్పే, గూగుల్ పే, ఏదైనా సరే ఇవన్నీ ప్రభావం ఉంటుంది. అందుకనే మంచి నంబర్ ఉండాలి. 7th ప్లేస్ అండి. 7th ప్లేస్ అనేది రిలేషన్షిప్కు సంబంధించిన ఒక మన రిలేషన్స్, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన అమ్మ నాన్న కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన బాస్ కావచ్చు, వీళ్ళందరితో నువ్వు రిలేషన్ ఖచ్చితంగా ఉంటావు. ఒక టీచర్, నీ ప్రిన్సిపల్ కావచ్చు, నీ క్లాస్ టీచర్ కావచ్చు, నువ్వే టీచర్ అయితే నీకు స్టూడెంట్స్ కావచ్చు. ఈ రిలేషన్షిప్ అనేది నీకు కేతువు ఒక శివుడి లాంటి వాడు. అంటే శివుడు ఎప్పుడు మనకు తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఒక ఋషి అన్నట్లు ఈయన మనకు ఎన్నైతే మనకి ప్రాపంచిక సంబంధించిన సంబంధాలు కావచ్చు, ప్రాపంచిక సంబంధించిన ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను కూడా తీర్చే వ్యక్తి, లేదంటే ఒక ఋషిలాగా, సన్యాసిలాగా మనల్ని అయ్యేలాగా చేస్తాడు. అందుకనే ఇక్కడ 0 ఉంది అనుకోండి, మనము 0 అయిపోయి ఆ సన్యాసం లెవెల్లోకి మనల్ని తీసుకుపోతాడు. ఇక్కడ 7th ప్లేస్ మళ్ళీ 8 ఉంది అనుకోండి. 8 ఉన్నప్పుడు మనకి గొడవల్ని సృష్టించే యొక్క గుణం వస్తుంది. ఎలా గొడవల్ని సృష్టించే గుణం వస్తుంది? మన రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పాను మీకు, ఒకసారి కావాలంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి. అక్కడ వాళ్ళందరితో రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది ఖచ్చితంగా. అయితే ఇది ఓకే, క్లియర్. అయితే ఇంకా 8th ప్లేస్ అనేది శనికి సంబంధించిన ఈ స్థానం. ఈ శనికి సంబంధించిన స్థానంలో మనకి ఈ స్థాన బలం ఏదైతే ఉందో, శని అనేది జడ్జిమెంట్ని ఇస్తాడు, నీకు డబ్బుని ఇవ్వడాయన.
ఓన్లీ జడ్జిమెంట్ని ఇస్తాడు. జరిగే ప్రతి పనిని స్లోగా చేస్తాడు. ఈ నంబరు ఇక్కడ ఉంది అంటే జరిగే పనులు అవే. 5th ప్లేస్లో కూడా ఉంటే జరిగే పని అదే. అందుకనే ఈ 8th ప్లేస్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. జడ్జిమెంట్ అనేది చాలా అవసరం. అంటే నీకు నువ్వు జడ్జిమెంట్ అంటే నువ్వు మంచిగా చెడా ఏంటన్నది ప్రతిదీ ఈ స్థానం నిర్ణయిస్తుంది. ఇక్కడ కొన్ని నంబర్స్ ఉండకూడదు. ఇది కూడా చెప్పాల్సిన ఇది లేకుండా నేను ఎట్లా మీకు ఇస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ 9 ధైర్యశాలి అండి. ఈ ధైర్యశాలి అనేటైన ఒక మంచి నంబర్ జోడించాము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కు బట్టి ఇక్కడ ఒక మంచి నంబర్ని వచ్చేలాగా చేసుకున్నాము అంటే ఖచ్చితంగా సూపర్ లైఫ్ని ఇస్తాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈయన మంచి శాంత గుణం లా కాకుండా కోపం ఉద్రేకాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఈ నుంచే మొదలు పెడతారు, అన్ని 99999999. అట్లా ఉండొద్దు. మనము కూరలో అన్ని రకాల మసాలాలు లేకపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ టేస్ట్ రాకపోతే కూర తినలేం. అలాగే మన లైఫ్లో ప్రతి ఒక్క నంబరుకు సంబంధించిన గుణాలు మనలో ఉన్నప్పుడు ప్రతిదీ మనలో ఉంటుంది. ప్రతిదీ మనం జడ్జిమెంట్ చేయగలుగుతాం. ప్రతిదీ ప్రాబ్లం నుంచి మనకు మనమే సాల్వ్ చేసుకోగలుగుతాం. అందుకే న్యూమరాలజీ ప్రతి ఒక్కరికి అవసరం అనేది తెలియజేస్తుంది. 10th ప్లేస్ అనేది మళ్ళీ సేమ్ సూర్యుడికి సంబంధించింది. ఇక్కడ కూడా సూర్యుడు అనేది మాత్రమే పరిపాలిస్తాడు. ఇక్కడ ఈ స్థానము ఏంటంటే ఇది మన లైఫ్ని ముందుకు తీసుకుపోయే ఒక ఇంజన్ లైఫ్ని అనే ఒక స్థానం. ఆ స్థానంలో 5 లేదా 6 మాత్రమే ఉండాలి. చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఇక్కడ 2 సరిపడతాయి. మరి సూర్యుడికి 6 పడదు కదా అని మళ్ళీ క్వశ్చన్స్ పెట్టుకోకండి. కానీ ఇక్కడ ఇది స్థానం అనేది కాకుండా ఈ స్థానాల్లో ఏ నంబర్ అయినా ఉండొచ్చు, కానీ మీకు టోటల్ అనేది వస్తుంది చూడండి, అది ప్రాబ్లం చేస్తుంది. నేను మరి పెట్టుకున్నాను కదా, మరి నాకేం ప్రాబ్లం కావట్లేదు అంటే నేను ఎక్కువ వాడను. ఓన్లీ మనీకి సంబంధించిన విషయాల్లో మాత్రమే వాడతాను. పర్సనల్గా నేను వాడను. ఇది గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా ఏదైతే వాడతానో నా లక్కీ నెంబర్కి సంబంధించి మాత్రమే వాడతాను నేను. అంటే నా రిలేషన్షిప్లో నాకు కావాలి. ఓన్లీ ఇది మనీ కోసం మాత్రమే వాడతాను. కాల్స్ కోసం మాత్రమే నేను వాడతాను. అయితే చూడండి, ఇక్కడ కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది 6 నంబరు. ఆర్థిక శాఖంలో ఇప్పుడు అడ్డగోలుగా ఆర్థిక శాఖ మంత్రులు ఉంటారు. అడ్డగోలుగా వాళ్ళు కోటాను కోట్లు మన దగ్గర ఉన్నాయి కదా ఇచ్చేద్దాం అనేసి ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏది చేయాలో అది మాత్రమే వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్వర్తిస్తుంటారు. అందుకే ఒక కంట్రోలింగ్ పవరు 6 నంబరు. ఒక బిజినెస్ వేలో మనం ఉన్నాము, బిజినెస్ వ్యవహారాలు మనకు కావాలి, లేకపోతే డబ్బు మనకు కావాలి అన్నప్పుడు 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 ఒక విధానంగా ఉంటే 5 ఒక విధానంగా ఉంటుంది. అందుకే ఎవరికి ఏ నంబర్ ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చూసి నంబర్ ఇచ్చేది. అందుకే దయచేసి మన నంబర్లు కూడా ఇలాగే ఉంచుకొని మన లైఫ్ని కరెక్ట్ పద్ధతిలో నడిపించుకోవడానికి, ఈ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా మంచి పవర్ఫుల్ నంబర్స్ మనకు కావాలి. కాబట్టి చూసి నంబర్ ఎక్కడైనా సరే మీకు మీరైనా తీసుకోవచ్చు. ఈ పద్ధతిలో చెప్పాను కాబట్టి. లేకపోతే నన్ను కన్సల్ట్ అయినా కూడా నంబర్స్ మాత్రం చాలా రేట్లు పెరిగిపోతున్నాయి. త్వరగా తీసుకోండి. నంబర్స్ కూడా సీరియల్ నంబర్స్ అయిపోతున్నాయని వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి చెప్తున్నారు. త్వరగా తీసుకోండి. ఫాస్ట్గా మన లైఫ్ని సెట్ చేసుకుందాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ